ఎవరీవన్ రీసెంట్ టైంలో బాగా ట్రెండ్ అవుతున్న వైరల్ అవుతున్న డాన్ థీమ్ ఉంది కదా. సో చాలామందికి తెలియకపోవచ్చు. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలి సింపుల్ వేలో అనేది మీకైతే చూపించేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ద వీడియో. బాయ్ బాయ్. సో ఇక్కడైతే నేను ఇన్షాట్ యాప్ అయితే యూస్ చేస్తున్నాను. మనకు ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. వీడియో కావాలంటే వీడియో, ఫోటో కావాలంటే ఫోటోలు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇంక ఈరోజు అయితే నేను ఒక ఫోటో తీసుకుని ఆ ఫోటో నుంచి మనం ఆ థీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపించేస్తాను. వీడియోస్ కూడా చేయొచ్చు. వీడియోస్ ఎలా చేయాలో కూడా నేను తర్వాత లాస్ట్లో చెప్తాను చూడండి. అండ్ ఇక్కడైతే నేను మా అమ్మ వాళ్ళది 4 సిస్టర్స్ పిక్ అయితే యూస్ చేసి ఆ డాన్ థీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ పిక్ని అయితే ఒక వీడియో లాగా కన్వర్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలానే వాళ్ళు పిక్లో ఎలా అయితే పోజెస్ పెట్టారో ఆ పోజెస్ని అయితే స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టుకోండి. ఇంక ఇప్పుడైతే మనం జెమినీ యాప్ అయితే యూస్ చేసి చేస్తున్నాం కాబట్టి జెమినీ యాప్కి అయితే వెళ్ళిపోదాము. సో జెమినీ యాప్ ఓపెన్ చేయగానే మనకైతే ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మనకి గ్యాలరీ, క్రియేట్ ఇమేజ్ అన్ని కనిపిస్తాయి. సో ఇంకా గ్యాలరీలోకి వెళ్ళి మనం ఏవైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఆ పిక్కి ఎలా కావాలి ఏంటి అనేది ఇక్కడ మొత్తం రాయాలన్నమాట. మీకు ఓన్గా రాయాలనిపిస్తే మీరు ఓన్గా ఏదైనా ప్రాంప్ట్ రాసుకోండి. లేదు అంటే ఎగ్జాక్ట్లీ కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ ఇస్తాను, సేమ్ అదే యూజ్ చేయండి. ఇంకా ఎక్స్ట్రాగా పిక్ పైన ఇంకేమైనా కావాలన్నా మనం ఈ ప్రాంప్ట్లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఏదైనా టెక్స్ట్ కావాలి, లైక్ వాళ్ళ నేమ్ అవన్నీ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే అది కూడా ఇక్కడ టెక్స్ట్ ఇవ్వచ్చు అనమాట. ఇచ్చేసి మనం ఎంటర్ చేయగానే అదైతే లోడ్ అవుతుంది నానో బనానా పిక్ అనేది. ఒక 5 to 10 సెకండ్స్లోనే మనకి పిక్ అయితే ఇలా కన్వర్ట్ అయిపోయి వస్తుంది అనమాట. సో చూసారు కదా, సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్ కావాల్సిన పిక్ అయితే ఇచ్చేసింది మనం ఇచ్చిన ప్రాంప్ట్కి. సో ఇక్కడ మనకు కొంచెం పైకి డ్రాగ్ చేస్తే మనకు ఒక 3 పాయింట్స్ కనిపిస్తుంటాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే సేవ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ క్లిక్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా ఆ ఫోటో అనేది మనకి ఇమేజెస్లోకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఫుల్ పిక్ అనేది ఇక్కడ చూసారా డౌన్లోడ్ అయిపోయింది. ఇంకా సేమ్ అలానే యాజ్ యూజువల్ మనకు మిగిలిన రిమైనింగ్ పిక్స్ ఎన్ని పిక్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ సేమ్ ప్రాంప్ట్ యాడ్ చేసుకొని సేమ్ మనం ఎంటర్ కొట్టగానే సేమ్ వస్తుంది అనమాట మొత్తం. సో ఇవన్నీ మనం ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోలో ఉన్న ఫోజెస్కి ఇలా డాన్ థీమ్ అయితే అప్లై చేస్తున్నాం. సేమ్ అలానే వీడియోకి చేయాలంటే వీడియో ఒకటి మీరు ప్లే చేసుకొని దాంట్లో ఏ ఫోజ్కి అయితే మీరు అట్లా ఈ థీమ్ పెట్టాలనుకున్నారో ఆ ఫోజ్ వరకు స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని ఇక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. సో వీడియోలో మీకు కావాల్సిన ఫోజ్ వరకు ఇలా క్రియేట్ చేసుకుంటే తర్వాత వాటిని మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలో లాస్ట్లో చూపిస్తాను చూడండి. సో టోటల్గా మొత్తం నా దగ్గర 4 పిక్స్ ఉన్నాయి కాబట్టి 4 పిక్స్ని సేమ్ అలానే యాజ్ యూజువల్ మీకు చెప్పినట్లే మొత్తం ప్రాంప్ట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టిన తర్వాత వాటిని సేవ్ చేసుకున్నాను అనమాట గ్యాలరీలోకి 4 ఇమేజెస్ని. ఇప్పుడైతే ఇన్షాట్ యాప్కి అయితే వెళ్ళిపోదాం. మనం ఆల్రెడీ ఫోటోని ఇక్కడ వీడియోలో కమెంట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అక్కడైతే ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ప్లస్ యాడ్ అవుతుంది అనమాట. సో స్టెప్ బై స్టెప్ 1 by 1 పిక్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను 4 పిక్స్ లైన్లో. సో మీరు యాప్లో అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇన్షాట్ యాప్లో మనకి ఎంత లెంత్ కావాలి, ఇక్కడ కరెక్ట్గా పిక్ పొజిషన్ ఉందా లేదా అవన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ముందైతే పిక్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత వాటి పొజిషన్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ స్టెప్ బై స్టెప్. అవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియో లాగా మనం ఒకసారి రికార్డ్ చేసుకొని చూద్దాము అసలు ఎలా వస్తుంది ఏంటి అని. కేస్ మరీ లెంత్ ఎక్కువైనా సెకండ్స్ ఎక్కువైనా ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ స్ప్లిట్ చేసుకొని మనం అయితే డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను స్ప్లిట్ ఆప్షన్ యూస్ చేసి ఇక్కడైతే డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం వీడియో అనేది లాంగ్ అనిపిస్తుంది, లెందీగా ఉంది. ఇక్కడైతే ఈ పిక్కి నార్మల్గా అట్లా డిస్ప్లే అవ్వకుండా ఏదైనా యానిమేషన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో యానిమేషన్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకొని మీరు కావాల్సిన ఏ యాంగిల్లో అది అయితే డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారో ఆ యాంగిల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట యానిమేషన్లో. సో డిస్ప్లే ఆప్షన్స్ అయితే మనకి యానిమేషన్లో చాలా ఉంటాయి. మీకు కావాల్సిన ఏ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారో ఎలా డిస్ప్లే అవ్వాలనుకున్నా అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అయితే యానిమేషన్ యూజ్ చేసుకుని దాన్ని ఎలా డిస్ప్లే చేయాలనుకున్నామో అలా డిస్ప్లే చేసాం కదా. సో అలాగే రిమైనింగ్ పిక్స్కి కూడా యాడ్ చేసుకున్నాను. రిమైనింగ్ పిక్స్కి కూడా ఒకటే యాడ్ చేయాలని ఏం లేదు, మీకు నచ్చిన డిస్ప్లేలో యూజ్ చేసుకోవచ్చు. సో ప్రతిదానికి నేనైతే యానిమేషన్ యాడ్ చేసుకొని సేవ్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే అన్ని పిక్స్ ఎలా డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారో మీరు అన్నిటికీ అలా యానిమేషన్ అయితే ఇచ్చేసుకుంటూ రండి. మొత్తం కంప్లీట్ అయిపోయాక ఒకసారి ఇట్లా టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది అనమాట. ఒకసారి మొత్తం ప్లే చేసుకొని చూడండి మనం ఇచ్చిన యానిమేషన్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేసి. సో ఇంక ఇక్కడైతే మనం ఇచ్చిన ఇమేజ్కి ఏం ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం, లైక్ ఏం టెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నాం, వాళ్ళ నేమ్ ఇద్దాం అనుకుంటున్నామా, బయోగ్రఫీయా ఏంటి అనేది మొత్తం ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ యూజ్ చేసి అయితే నేనైతే ఇస్తున్నాను. సో ఈ టెక్స్ట్ ఆప్షన్ కూడా మీకు నచ్చిన ప్లేస్లో పెట్టొచ్చు అనమాట. సో లైక్ అంటే మిడిల్ పెట్టాలా, కార్నర్కి పెట్టుకోవాలా, అలా మొత్తం మనకు నచ్చిన దగ్గర దీన్ని అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్లో కూడా డిఫరెంట్ స్టైల్స్ మనం అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. అక్కడ ఏ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన స్టైల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఏ స్టైల్లో మనం ఆ టెక్స్ట్ని ఇద్దాం అనుకుంటున్నామో ఆ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అలానే ఆ టెక్స్ట్ ఉంటుంది కదా, డిస్ప్లే టెక్స్ట్, దానికి ఏ కలర్ ఇద్దాం అనుకుంటున్నాం కూడా ఆ ఏ పక్కన కలర్ సింబల్ ఉంది కదా, ఆ కలర్ సింబల్ని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన కలర్లో ఇస్తుంది. మనకు ఎంత సైజు కావాలి దాన్ని డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నా టెక్స్ట్ ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియో ప్లే చేసి చూస్తాను. ఒకసారి చూసారా, ఇమేజ్ వచ్చిన తర్వాత ఎప్పటికో ఆ టెక్స్ట్ అనేది వస్తుంది. సో దాని కరెక్ట్ పొజిషన్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. వీడియో క్లిక్ చేయగానే అది రావాలి. అలా డిఫరెంట్ స్టైల్స్లో మనం టెక్స్ట్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. టెక్స్ట్ స్టైల్స్, వాటి సింబల్స్ అండ్ అలాగే ఏ పొజిషన్లో రావాలి, ఎలా డిస్ప్లే అవ్వాలి, ఏ కలర్ ఇవ్వాలి
అవంతా మనకు అక్కడ ఆప్షన్స్ ఉంటుంది. దాన్ని చూసుకొని మీరు ఎలా కావాలంటే అలా మీ స్టైల్‌లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ నేనైతే స్టెప్ బై స్టెప్ ఉన్న ఎవ్రీ ఇమేజెస్‌కి నాకు కావాల్సిన ఏదైతే టెక్స్ట్ రాయాలనుకుంటున్నానో అన్నిటికీ స్టెప్ బై స్టెప్ మొత్తం టెక్స్ట్ అయితే రాసి పెట్టేస్తున్నాను. సో మెయిన్‌గా ఈ యాప్‌లో మనం ఎప్పుడు ఏది కరెక్ట్‌గా సెట్ చేసుకొని పెట్టుకున్నా ఫస్ట్ అయితే ఆ ఇంటూ మార్క్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ ఏంటంటే సేవ్ అయిపోతూ ఉంటుంది. సో అలా నాకు ఎవ్రీ ఇమేజ్కి అయితే టెక్స్ట్ కావాల్సిన టెక్స్ట్ ఫన్నీ వేలో కావాలి, ఫన్నీ వేలో ఆ ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఇచ్చేసుకున్నాను. అండ్ ఫైనల్గా మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి ఫ్రంట్ పిక్ ఉంటుంది కదా, దానికి ఏదైనా కొటేషన్ పెడదాం అనిపించింది. సో దాని మీద కూడా రాశాను అనమాట. ఫైనల్గా మనకి ఏ థీమ్ కావాలో ఆ థీమ్లో వీడియో అయితే రికార్డ్ అయిపోయింది అనమాట. ఒక 11 సెకండ్స్ వరకు వీడియో అయితే రికార్డ్ అయిపోయి వచ్చింది. చూసారా మనం ఇచ్చిన యానిమేషన్స్ విత్ టెక్స్ట్ తోటి ఎంత మంచిగా డిస్ప్లే అవుతుందో. సరే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే అది వీడియో డౌన్లోడ్ అయిపోయి డైరెక్ట్గా మనకి ఇమేజెస్లోకి అయితే వీడియో వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ మనకి యూట్యూబ్ ఆప్షన్ ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకుని డైరెక్ట్గా యూట్యూబ్లో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి యూట్యూబ్లోకి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. మనకు కావాల్సిన సౌండ్ యాడ్ సౌండ్ ఉంటుంది కదా, సో ఇప్పుడైతే రీసెంట్ ట్రెండ్గా ఉంది ఆ 23 థీమ్ది అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇదనమాట ఫైనల్ అవుట్పుట్. చాలా సింపుల్ వేలో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంతకు ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.